ఇట్లాంటి కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయి. సో దాని గురించి తెలుసుకుందాం ఒకసారి. సో జైరాబాద్ లో వచ్చేసి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఉంది. సో దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జీడీపీ కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పి నేషనల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చేసింది. సో దాని పేరు ఎన్ఎన్పి, సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ పాలసీలో కొన్ని సిటీస్ ని తీసుకొని ఆ సిటీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. లైక్ ఈ జోన్స్ పేరు నిమ్స్ అనమాట. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. సో అట్లా డిఫరెంట్ సిటీస్ లో ప్రపోజల్స్ ఉన్నాయి. సో అట్లా మనకు కూడా అట్లా సేమ్ మన తెలంగాణకు కూడా జహీరాబాద్ లో ప్రపోజ్ నిమ్స్ అనేది అప్లోడ్ వచ్చేసింది అనమాట. దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ కూడా 2011 లో వచ్చినాయి. సో ఇప్పుడు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనమాట. సో ఇది కంప్లీట్ గా జైరాబాద్ లో 12,635 acres లో ఉంటుంది. సో ఇది జైరాబాద్ అండ్ నాల్కల్ మండల్స్ లో 17 విలేజెస్ లో